చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి సామెతల గ్రంథము 19వ అధ్యాయము 26వ వచనాన్ని మనం పఠించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడుగా మహాబలుడైన మా తండ్రి, చదవబడిన వాక్యమును చూడగా వాక్య గ్రంథములో మీరుండి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడైన క్రీస్తు ప్రభుని బట్టి బ్రతములాడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమీన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఆదివారపు ఆరాధన కార్యములు ఎక్కివించిన మనకెల్లరకును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య నామమున మీకు శుభములు కలుగునుగాక. ఆమీన్. చదవబడిన వాక్య లేఖనములలో తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు, అవమానమును అపకీర్తిని కలగచేవాడు అనే మాటను మనం చూస్తున్నాము. అనగా నేటి దినాన్న మనము మన యొక్క మరి తల్లిదండ్రులను మనము ప్రేమించే వారమై ఉన్నామా అనేది మనము పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాము. ఎందుకనగా ఇది నా తల్లి యొక్క ప్రేమ లేక తండ్రి యొక్క ప్రేమను ఎడబాసిన వారిని మన లోకములో చూస్తున్నాము. బైబిల్ గ్రంథములో చక్కని మాట మనకు చూపింపబడచ్చు. ఈ నిర్గమకాండము 21వ అధ్యాయములో అనగా మనం చూస్తాము ఎంతటి శిక్ష అక్కడ మనకి కనబడుతున్నదో. ఎందుకంటే మరి ఆ యొక్క విధి విధానాన్ని మోసే మనకు తెలియజేస్తూ తన తల్లినైనను తండ్రినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష నందుననే మాటను మనకు చూపిస్తూ ఉంది. అందుకని తల్లిదండ్రులను మనము ప్రేమింపబద్ధులమై ఉన్నాము అనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మీ తల్లిదండ్రులకి మీరు విధేయులై ఉండాలి. మనం ఈ ఆరాధన కార్యములో చదివాము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైనటువంటి పౌలు చెప్పినటువంటి మాట ప్రారంభ వచనములోనే, తండ్రులారా మీ పిల్లలకి కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోని వారిని పెంచుడి అనే మాటను. అంటే మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండాలి. బైబిల్ గ్రంథములో తల్లి యొక్క ప్రేమ తమ పిల్లలను ఏ విధముగా పెంపారింపజేస్తుందనే విషయాన్ని మనకి వాక్యములు చాలా క్షణముగా మనకి చూపింపబడుతూ ఉంటాయి. బైబిల్ గ్రంథములో చాలామంది తల్లులున్నారు. అందులో మనము రిబ్కా అనే తల్లిని మనం చూస్తే రిబ్కా యొక్క ప్రేమ తన కుమారుని ఏ విధంగా మార్చింది అంటే ఒక మోసగాడిగా మార్చినట్లుగా మనం చూస్తున్నాము. అనగా రిబ్కా యొక్క ప్రేమ తన కుమారుని మోసగాడిగా మార్చింది. ఎలాగ మార్చింది? ఆదికాండము 25వ అధ్యాయము 28వ వచనాన్ని మనం గమనిస్తే, చూడండి, ఇస్సాకు యాసావు తెచ్చిన వేట మాంసమును తినుచుండరు గనుక అతనిని ప్రేమించును. రిబ్కా యాకోబును ప్రేమించును. బాగా గమనించండి. ఇస్సాకేమో పెద్దవాడిని ప్రేమిస్తూ ఉన్నాడు, రిబ్కా ఏమో చిన్నవాడిని ప్రేమిస్తూ ఉంది. అందుకే లోకములో మనం అంటాము,
అనగా తండ్రి పెద్దవాడిని ప్రేమిస్తాడు, తల్లి చిన్నవాడిని ప్రేమిస్తుంది అని. అందుకే ఇక్కడ రిబకమ్మ తన కుమారుడిని ప్రేమించింది. ఈ కుమారుడిని యాకోబు అనే కుమారుడిని. యాకోబు అనగా మోసగాడు. యాకోబు అనగా మోసగాడు అంటున్నాము. ఎలాగ మోసగాడు? ఆదికాండము 27వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనిస్తే, రిబకా వినుచుండెను. అప్పుడు రిబకా తన కుమారుడైన యాకోబును పిలిచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నైన యాకోబుతో, ఇదిగో అతడు నీ అన్నను దీవించి అతడు చనిపోక మునిపే ఇదిగో నేను తయారు చేసిన ఈ యొక్క రుచికరమైనటువంటి ఈ వంటకమును నీవు నీ తండ్రికి పెట్టి నీ తండ్రి యొక్క దీవెనని నీవు సంపాదించుకో అంటుంది. అంటే తల్లి తన కుమారుని మోసగాడిగా మార్చేసింది. అనగా అన్నగారు వేషము తమ్ముడికి వేసింది, అనగా యాకోబుకి వేసింది. అనగా ఈ యాకోబుని ఎక్కడికి పంపించిందట? ఇస్సాకు యొద్దకు పంపించింది. అనగా తల్లి ప్రేమ ఏ విధముగా తారుమారు చేస్తుందో మనకు వాక్యమే చూపిస్తుంది. అందుకే సామెతల గ్రంథములో ఒక చక్కటి మాటను మనకు చూపిస్తూ 29వ అధ్యాయము 15వ వచనములో అంటాడు, బెత్తము గద్దింపును జ్ఞానమును కలగజేస్తుంది. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. ఎవరట? అదుపు లేనటువంటి బాలుడు, అనగా క్రమశిక్షణ లేనటువంటి బాలుడు, తల్లిదండ్రులకు విధేయత కలగని బాలుడు ఏం చేస్తాడట? అవమానమును కలగజేస్తాడట. అదే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 24వ వచనానికి మనం వస్తే, కనుక వాడు ఎటువంటి వాడట? మరలా చదువుదాం. తన తల్లిదండ్రుల యొక్క సొమ్మును దోసుకుని. ఏమ్మా, ఎవరి సొమ్మట్టిది? ఈవేళ చాలా మంది తల్లిదండ్రులే అనగా వారు వృద్ధాప్య తీసుకొచ్చేటప్పటికి వారి దగ్గర కొంత సొమ్మును నిల్వ చేసుకుంటూ ఉంటారు. అటువంటి సొమ్ముని కూడా దోసుకున్నటువంటి అనగా పుత్రులు లేరంటే ఎందరో ఉన్నారు. వారు సొమ్మును దోసుకుని వారికున్న సమస్తమును దోసుకుని వారిని బయటికి నెట్టివేసిన వారిని ఎందరినో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రిబకమ్మ చురుకైనది, రిబకమ్మ చక్కనిది, రిబక అనగా విధేయత కలిగినటువంటి స్త్రీయే. కానీ తన కుమారుని పెంపకములో తన కుమారుడికి అనగా మోసకరమైనటువంటి మాటలు చెప్పి భర్త యొక్క దీవెనను ఆమె సంపాదించుకుంది. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే రెబెకా యొక్క ప్రేమట తన కుమారుని ఏం చేసింది? మోసగాడిగా మార్చేసిందట. అందుకే దేవుడే ఈ యొక్క మోసగాడైనటువంటి యాకోబుని చూసంటున్నాడు, ఇదిగో నీ పేరు ఇక యాకోబు కాదు, నీ పేరే ఇశ్రాయేలు అనబడును. ఇశ్రాయేలు అనబడును. ఎవరు మార్చేశారు? దేవుడే మార్చేశాడు. మోసగాని యొక్క ఆ యొక్క పేరును దేవుడే మార్చినట్లుగా మనం చూస్తున్నాము. ఇలాగన మనం చెప్పుకుంటూ వెళ్తే అనేక మంది తల్లులు తమ తమ పిల్లలను ప్రేమించే విధానములో అనేకమైనటువంటి తారతమ్యతలు మనకి కనబడుతూ ఉంటాయి. బైబిల్ గ్రంథములో హాగారు మనకు కనబడుతున్నది. ఈ హాగరే తన బిడ్డను ఎంతగా ప్రేమించింది అంటే తన బిడ్డను తన యొక్క కుమారుడిని అనగా ఎలాగో ప్రేమించిందో ఆదికాండము 21వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తున్నాం. హాగారు ప్రేమట
తన కుమారుని ప్రాణమును కాపాడినట్టుగా ఆమె కన్నీరు కార్చిందట. అనగా హాగారు ఏం చేస్తుంది అంటే తన బిడ్డ కొరకు కన్నీరు కారుస్తుంది, తన బిడ్డ కొరకు రోధిస్తూ ఉంది. హాగారు యొక్క ప్రేమట తన కుమారుని మరణము నుండి కాపాడింది. చదువుకుందాం 16వ వచనం. ఈ పిల్లవాని సావు నేను చూడలేననుకుని ఏమ్మా ఆ పిల్లవాడు దప్పిక చేత అనగా నీళ్ళకి అల్లాడుచూ ఉండగా ఆ తల్లి యొక్క ప్రాణము తల్లడిల్లిపోయి ఈ పిల్లవాని యొక్క ఏడుపుని నేను చూడలేకపోతున్నానట. హాగర్ ఏం చేస్తుందంటే ఆ పిల్లవాని ఎదురుగుండగా ఉన్న ఆ యొక్క గట్టు మీద విడిచిపెట్టి యువతల గట్టుకొచ్చి ఈ ప్రక్క నుండి ఏడుస్తుందట. అటు తల్లిని చూసి బిడ్డ ఏడుస్తున్నాడు, బిడ్డను చూసి తల్లి ఏడుస్తుంది. ఈలోపు ఆమె కన్నీటిని చూసిన దేవుడట ఆమె బిడ్డను కాపాడినట్లుగా మనం చూస్తున్నాము. 19వ వచనము. మరియు దేవుడు చూడండి, ఆమె కనులు తెరిచినందున ఆ యొక్క తిత్తును నీళ్లతో నింపి ఆ బిడ్డకి త్రాగనిచ్చాడట. త్రాగనిచ్చింది. దేవుడు ఆ బిడ్డ యొక్క కన్నీటిని, ఆ తల్లి యొక్క కన్నీటిని తూచి వారి యొక్క కన్నీటిని తుడిచి ఆ బిడ్డ యొక్క ప్రాణమును కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకే విలాప వాక్యములలో ఒక చక్కని మాటను మనకు చూపిస్తాడు. విలాప వాక్యము 2వ అధ్యాయము 19వ వచనములో అక్కడ అంటున్నాడు, నీవు లేచి రేయి మొదటి జామున నీ పసి బిడ్డల నిమిత్తము ఏం చేయాలట? కన్నీరు కార్చాలట, ప్రార్థన చెయ్యాలి. అక్కడ అంటున్నాడు కదా, నీవు లేచి రేయి మొదటి జామున ఆ దేవునికి మొరపెట్టాలి. ఇది నాన్న ఎంతమంది రేయి మొదటి జామున అనగా లేచి మీ కుటుంబము నిమిత్తము అనగా నీ భర్త నిమిత్తము, నీ వ్యాపారముల నిమిత్తము, నీ ఇబ్బందుల నిమిత్తము, నీ శోధన నిమిత్తము రేయి మొదటి జామున మొరపెట్టారు. దైవచనుడే కీర్తనలో చక్కగా వర్ణించాడు. మంచము దిగగా నీ మొదట మోకాలు నీ కొనుట మంచి పనులన్నిటి మించిన పని అవును, కొంచెమైనను బాధ కించుట. కనుక మంచము దిగగానే మొదట మోకాలుని మన తండ్రిని మనము తలంచుకోవాలట. ఎంతమంది మీరు మంచము దిగగానే సీపురు పట్టుకున్నారు, మంచం దిగగానే మోకరించారు? మనమే పరీక్షించుకోవాలి. ఎందుకంటే మనమే భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాము. హాగరు తన బిడ్డ చనిపోతుందని హాగరుకు తెలుసు. ఎందుకంటే నోరారిపోయింది. ఆ యొక్క ఎడారులో ఆ యొక్క చెరువులో నీటి చుక్క కూడా లేనటువంటి పరిస్థితి. అటువంటి ఆ పరిస్థితుల్లో తన కుమారుడు చనిపోతాడని ఆ యొక్క కుమారుడు తన ఒడిలో ఉండి తన చేతిలో ఉండి చనిపోతే తట్టుకోలేని ఆ యొక్క ప్రేమను ఆమె ఎడబాటు కొరకు ముందుగానే ఆ బిడ్డను ఆ గొట్ట మీద విడిచిపెట్టింది తల్లి. అనగా తల్లి ఆ బిడ్డను చూసి విడిచిపెట్టడం అంటే విడిచిపెట్టింది, కానీ ఆ ప్రేమ మాత్రము పోలేదట. అందుకే ఏడుస్తుంది. అందుకే నీవు నీ బిడ్డ కొరకు నీవు ఎలాగుండాలంటే రేయి మొదటి జామున మీ పసి బిడ్డల నిమిత్తము కన్నీరు కార్చాలనే మాటను మనం చూస్తున్నాము. బైబిల్ గ్రంథములో అనగా యూనికే మనకు కనబడుతూ ఉంటుంది. ఎవరి యొక్క యూనికే, ఎవరి యొక్క అనగా లోయ అనే యొక్క యూనికే ఎవరయ్యా అంటే మనకి 6వ తల్లిగా ఈ యొక్క లేఖనములలో మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ మనము హాగరు యొక్క ప్రేమ తన కుమారుని యొక్క ప్రాణమును కాపాడినట్లుగా
నీ ప్రేమ నీ కుమారుని కాపాడుతుందా? నీ ప్రేమ అనగా నీ కుమారుని ఒక దైవికమైన మార్గములో పెంచగలుగుతున్నదో లేదో మనమే పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాము. బైబిల్ గ్రంథంలో మరి యొక్క తల్లి మనకి కనబడుతుంటది. ఎవరి అంటే యోకేబేదు. ఈ యొక్క యోకేబేదును మనం చూస్తూ ఉంటాము. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు మనం గమనిస్తే, మీ విరోధైనటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునని. చూడండి, ఈనాడు లోకములో ఈ యొక్క సాతానిక స్వభావం కలిగినటువంటి మనుష్యుడు ఏం చేస్తున్నాడట? గర్జించు సింహం వలె వెతుకులాడుచు తిరుగుతున్నాడట. మరి యోకేబేదేక ప్రేమ ఏం చేసింది? తన కుమారుని ఒక నాయకుడిగా చేసింది. ఎవరి యొక్క యోకేబేదు? ఎవరు? మోషే యొక్క తల్లి. ఈ మోషే యొక్క తల్లి కూడా ఆ బిడ్డను పెంచలేక దైవ భయములకు విధేయత కలిగి ఆ బిడ్డను చంపుకోలేక ఆ బిడ్డను ఏం చేస్తుందంటే నైలు నదిలో విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యోకేబేదు యొక్క ప్రేమ తన కుమారుని ఒక నాయకుడిగా చేసింది. ఒక నాయకుడిగా ఉండటానికి గల మార్గమును సరళము చేసింది. ఈవేళ నీ కుమారుడిని నీవు సమాజంలో ఒక నాయకుడిగా కానీ ఒక గొప్ప వ్యక్తిగా నీవు చూడాలని ఆశ నువ్వు కలిగి ఉన్నావంటే అది దేవుని యొక్క సంకల్పమై ఉండాలి. అనగా దేవుని యొక్క సంకల్పం ఉంటేనే మన బిడ్డలు అనగా సమాజంలో ఒక నాయకుడు ఉంటాడు. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ దుష్టుడైనటువంటి సాతాను, ఈ దుష్ట స్వభావం కలిగినటువంటి మనుషులట ఎవరిని మింగుదలని గర్జించు సింహం వలె వారు ఏం చేస్తున్నారట? వెతుకుచ్చు ఉన్నారట. సమాజంలో ఒక నాయకుడు కావాలంటే మరి ఇక్కడ మనం తొక్కుతేనే కానీ మనము నాయకులం కాలేము. ఈ లోకములో ఒకరి క్రిందకి లాగితేనే కానీ మనం పైకెక్కలేము. ఈనాడు లోకమే అనగా ఇదిగో సహోదర ఐక్యత కలిగి మేము జీవిస్తూ ఉన్నాము, అందరూ సమానమే అంటుంది. కానీ వారిలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని వారు విడిచిపెట్టలేనటువంటి ఆ యొక్క తత్వములో వారు జీవిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో మనమే అనగా ఒక దృశ్యాన్ని మనం చూస్తాం తమిళనాడులో. ఏమిటయ్యా అంటే మరి ఇతర దేశాల్లో కాదు, మన భారతదేశంలోని ఒక విచిత్రమైనటువంటి అనగా ఒక దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఏమిటయ్యా అంటే ఈ అబ్బాయి డిగ్రీ చదువుకుంటున్నాడు. అనగా తన తల్లిదండ్రులు కష్టించి ఆ బిడ్డను చదివిస్తున్నారు. అనగా వారు కొంత అనగా ఉన్నతమైనటువంటి స్థితికి రావటాన్ని బట్టి ఏం చేస్తాడంటే ఆ అబ్బాయి ఒక బైక్ కొనుక్కున్నాడు. ఈనాడు ఎంతమంది బైక్లు వేసుకుని కార్లు వేసుకుని కాలేజీకి వెళ్తలేదు? ఎంతమంది వారికి ఉన్నటువంటి అవనత్వాన్ని బట్టి వారికి ఉన్నటువంటి అనగా ధనగణతలను బట్టి ఎంతమంది బంగారపు ఆభరణాలు ధరించుకోవటం లేదు. ఎంతమంది అనగా వారు ఆ బైకుల మీద కాలేజీలకు వెళ్తలేదు. చూడండి, తమిళనాడులో ఒక యవనస్తుడు అనగా బుల్లెట్ బండి వేసుకుని కాలేజీకి వెళ్ళినందుకు అనగా వారము లేనటువంటి మరికొంతమంది యవనస్తులు, ఒక 3 యవనస్తులు ఏం చేశారంటే 2 చేతులు కూడా నరికేశారు. ఎంత దారుణమో చూడండి. ఆ 2 చేతులు కూడా నరికేశారంటే బహుశా వారు తల్లిదండ్రులు ఆ బిడ్డలు ఎలాగో పెంచారు, ఏ విధమైనటువంటి ప్రణాళికతో ఆ బిడ్డలను పెంచుతున్నారు. ఈనాడు లోకము కూడా విషం ఇచ్చి మా సమాజాన్ని పోషిస్తుంది. అనగా క్రూరత్వముగా చాలా మందిని తయారు చేస్తుంది లోకమే. అందుకే వాక్యం అంటుంది,
ఈ పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనములో, ఎవరిని మింగదనని గర్జించు సింహం వలె వారు తిరుగులాడుచు ఉన్నారట. ఏమండి, వాడు కలుగు ఉంది, వాడు బండేసుకుని వెళ్ళాడు, నీకు లేదు. అంతలోనే అంటే మా ముందు నీవు బండేసుకుని వస్తావా అని వాడు 2 చేతులు నరకటమే కాక అతని ఇంటికి వచ్చి వారి ఇల్లును కూడా ధ్వంసం చేశారట. ఆ ఇంటి కిటికీలు బద్దలు కొట్టారు, ఆ ఇంటి తలుపులను బద్దలు కొట్టారు. ఆ తర్వాత వాడిని పట్టుకుని జైల్లో పడేశారు. ఇప్పుడు ఇక్కడ ఆపరేషన్ చేశారు, చేతులకు ఆపరేషన్ జరిగింది, స్టీల్ రాడ్లు పెట్టి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు ఎంత భయంకరమైన స్థితితో చూడండి. అంటే లోకము ఎలాగుందంటే భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాము. అందుకంటాడు, దుర్దినాలు రాకముందే మనము మన సృష్టికర్తను స్మరణకి తెచ్చుకోమంటుంది. అందుకే ఇక్కడ యోకేబేదు కూడా తన కుమారుడితో ఉన్నటువంటి వారు ఎందరో ఆ యొక్క నైలు నదిలో అనగా వారు హతలైపోయారు. చాలా మందిని చంపేసి నైలు నదిలో పడేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో తన కుమారుని 3 నెలలు దాసింది ఆ తల్లి. దాయిటను బట్టి ఆ కుమారుడు ఇశ్రాయేలీలకి మూలపురుషుడిగా, ఇశ్రాయేలీలకి నాయకుడిగా మనం చూస్తున్నాము. అనగా ఈ చరిత్రకెక్కినటువంటి గొప్ప నాయకుడిగా మోషేను మనం చూస్తున్నాము. తన తల్లి యొక్క ప్రేమ, తన తల్లి యొక్క ప్రార్థన తన కుమారుని గొప్ప నాయకుడిగా చేసింది. ఈవేళ నీ కుమారుని, నీ భక్తి, నీ ప్రేమ, నీ ప్రార్థన నీ కుమారుని ఎలాగ నడిపిస్తుంది? మనకు మనమే పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాము. మొదటి రోజుల గ్రంథములో 3వ అధ్యాయము 26వ వచనములో ఒక తల్లి మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి, అంతటా బ్రతికి ఉన్న ఆ బిడ్డ యొక్క తల్లి, బాగా గమనించండి, తన బిడ్డ విషయమై అమ్మా పేగులు, అంటే మనం అంటాం పేగులు తరిగిపోయిండి అంటారు. నా ఏలినవాడా, బిడ్డను ఎంత మాత్రమును సంపక దానికి ఇప్పించమని మనవ చేయగా చాలండి. సొలొమోను రాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత అతడు తన యొక్క పరిపాలనలో ఆయనకి ఎదురుపడినటువంటి గొప్ప పరీక్ష ఇది. ఎందుకంటే సొలొమోను జ్ఞానవంతుడు, మంచి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు. అతని జ్ఞానమును పరీక్షించడానికి అనగా బయట ప్రక్క దేశాల నుండి ఎందరో అతని దగ్గరకు వస్తూ ఉండేవారు. అంతటి జ్ఞానవంతుడికి ఒక పరీక్ష ఎదురుపడ్డది. ఏమిటంటే, ఇద్దరు ప్రక్క పక్కల ఒకే దినాన డెలివరీ అయింది. ఇద్దరిని కూడా ఒకే మంచం మీద అనగా ప్రక్కలనే ఉన్నారు. వారి ప్రక్కలు ఉన్నటువంటి ఆ ఉయ్యాల్లో 2 బిడ్డలను వేశారు. ప్రక్కనే తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వటానికి తల్లి బిడ్డను తీసుకుంది. ఈ బిడ్డ కూడా తన యొక్క తల్లికి అనగా బిడ్డకు పాలు ఇవ్వటానికి ఈ బిడ్డను కూడా తీసుకుంది. 2 పాలిస్తూ ఏం చేశారంటే ఆ రాత్రి నిద్రపోయారు. తెల్లారేటప్పటికి ఒక తల్లి ఆ బిడ్డ మీద పడుకుంది. ఆ బిడ్డ చనిపోయాడు. మరి ఒక తల్లి తన బిడ్డకి పాలిచ్చి ఓ ప్రక్కకు తిరిగి పడుకుంది. ఈ బిడ్డ ఆడుకుంటున్నాడు. వెంటనే ఈ చనిపోయినటువంటి ఈ బిడ్డ తల్లి ఏం చేస్తుందంటే ఆ చనిపోయిన బిడ్డను తీసుకొచ్చి బ్రతుకున్న ఆ యొక్క బిడ్డను తీసుకెళ్ళిపోయిన వాటి అక్కడ మార్పు చేస్తుంది. అసలు మరి వెంటనే ఉదయాన్నే లేచి ఆ తల్లి చూసుకునేటప్పటికి ఆ బిడ్డ
తన బిడ్డ కాదు. ఆ బిడ్డ ప్రక్కని డెలివరీ అయినటువంటి ఆ యొక్క ప్రక్క ఆవిడ బిడ్డమాట. వాళ్ళిద్దరూ కూడా ఈ బిడ్డ నా బిడ్డ కాదు, ఈ బిడ్డ నీ బిడ్డ, నువ్వు మర్చిపోయావు, మరి నా బిడ్డ ఆ బిడ్డ బ్రతుకున్న బిడ్డ అంటే లేదని ఇద్దరు వాదాపవాదాలు జరుపుకుంటూ ఆఖరికి ఎక్కడికి వచ్చారంటే వారి పంచాయతీ రాజుగారి దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు రాజుగారు చనిపోయిన బిడ్డకి తల్లి ఏమా మేమెవరం కాదంటున్నారు, బ్రతుకున్న బిడ్డకి ఇద్దరు కూడా తల్లులం అంటున్నారు, ఆ బిడ్డ నా బిడ్డ అంటే నా బిడ్డ అంటున్నారు. ఇప్పుడేం చెయ్యాలి? రాజుగారు ఆలోచిస్తున్నాడు. ఒక 6 నెలలు ఈవిడ దగ్గర 6 నెలలు ఆవిడ దగ్గర పెంచితే బాగుంటుందా అని ఆలోచించుండొచ్చు బహుశా. కానీ ఇతడు జ్ఞానవంతుడు గనక ఈ జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి పనివాడిని పిలిచి వారిద్దరు అనగా వారి దగ్గర ఉన్నటువంటి బిడ్డను తీసుకుని ఒక బల్ల మీద పెట్టమన్నాడు. అనగా ఒక తెల్లటి క్లాత్ వేశారు, దాని మీద యొక్క బ్రతుకున్నటువంటి బిడ్డను తీసుకొచ్చి దాని మీద పెట్టారు. ఇప్పుడు రాజుగారు ఏమన్నారంటే ఒక కత్తి తీసుకురమ్మన్నాడు. మరిద్దరూ కూడా ఈ బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అంటున్నారు కనుక మరిద్దరికి కూడా సెరికో మొక్కిస్తాను, తీసుకుని వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు వెంటనే ఈ యొక్క బ్రతుకున్నటువంటి బిడ్డ యొక్క తల్లి అంటుంది, అయ్యయ్యా ఎక్కడున్నా నా బిడ్డ బ్రతికితే చాలు, ఆ బిడ్డను ఏమీ చెయ్యొద్దు, ఆమెకే ఇచ్చేయండి అంటుంది. ఈ చనిపోయినటువంటి బిడ్డ తల్లి అంటుంది, లేదు లేదు రాజుగారు మీరు చెప్పినట్లుగా మా ఇద్దరికి శిరసాకం చేసి ఇచ్చేయండి అంటుంది. కనుక దీన్ని పరీక్షించినటువంటి రాజు ఈ యొక్క బిడ్డ ఎక్కడున్నా బ్రతికితే చాలని కోరినటువంటి ఆమె అస్సలైన తల్లిని చెప్పి ఆ బిడ్డను తీసి ఈ తల్లికి ఇచ్చి ఆమెకు శిక్ష విధించమన్నాడు. అదే అక్కడ జరిగినటువంటి విషయము. అందుకని నిజమైన తల్లి తన కుమారుని యొక్క క్షేమమును కోరుకుంటుంది. తన కుమారుడు ఎక్కడున్నా జీవిస్తే చాలు అనుకుంటుంది. మరి యొక్క నిజము కానటువంటి తల్లి ఏం కోరుకుంది? ఆ 2 ముక్కలు చేయమని కోరుకుంది. అదే కన్నా ప్రేమకున్నటువంటి మరి ప్రేమ బంధము అంటాం ఇక్కడ. అందుకని ఇక్కడ మనం గమనిస్తే ఈ నిజమైన యొక్క తల్లి యొక్క ప్రేమట తన కుమారుని యొక్క ప్రాణాన్ని ఏ విధముగా కాపాడిందో, కుమారుడైన యేసు క్రీస్తు కూడా ఒక మాట అంటున్నాడు, నేడు నేను నిన్ను కనియున్నాను గనుక నీవు నాకు కుమారుడవైనావు కుమార్తెవైనావు అంటున్నాడు. అలాగని మరి యొక్క తల్లి మనకి కనబడుతూ ఉంటుంది. ఎవరి తల్లి? ప్రార్థన పరురాలైన హన్నా. ఎక్కడ కనిపిస్తుంది? మొదటి సమూయేలు గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. సమూయేలు యొక్క తల్లి 3వ అధ్యాయము 20వ వచనములోని. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా ఆ స్థిరపడినది మొదలుకొని చాలండి. ఈ యొక్క సమూయేలు ప్రార్థనపరుడిగాను ప్రవక్తగా స్థిరపడటానికి గల కారణం ఏమిటి? తన తల్లి యొక్క ప్రేమ. ఆ తల్లి ఆ బిడ్డను ఎక్కడ విడిచిపెట్టింది? దైవజనుడి దగ్గర విడిచిపెట్టింది. దైవజనుడైన ఏలీ దగ్గర విడిచిపెట్టేసింది. ఎవరిని? ఏమ్మా? తన కుమారుడిని. దైవజనుడి దగ్గర విడిచిపెట్టడాన్ని బట్టి
దైవ భక్తిని అభ్యాసింపజేశాడు సమూయేలు. అందుకే సమూయేలు ప్రవక్తగా మనం చూస్తూ ఉన్నాము. మరి తల్లి దగ్గర ఉంటే ప్రవక్తగా మార్చబడతాడా? మార్చబడలేడు. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 99వ కీర్తన 6వ వచనంలోని. చూడండి, మోషే అహరోన్లు ఉండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారు సమూయేలు ఉండును. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారు ఎవరున్నారట అంటే సమూయేలు ఉండటానికి వెనకాల తల్లి యొక్క ప్రార్థన, తల్లి యొక్క ప్రోత్సాహము, తల్లి యొక్క ప్రోద్బలము అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకని మరి యొక్క హన్న యొక్క ప్రేమ తన కుమారుని ప్రార్థన పరుడుగాను ప్రవక్తగాను మార్చివేసింది. ఈ యొక్క తిమోతి యొక్క తల్లి ఇందాక మనం అన్నాము, లోయ అనబడుచున్న యూనికే. ఈమె ప్రేమ తన కుమారుడిని విశ్వాస వీరుడిగా మార్చింది. ఎవరిని? తిమోతిని. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-5 వచనాలు మనం గమనిస్తే నేను సేవించుచున్న దేవుని ఎడల చాలండి. ఈ యొక్క యూనికే తన కుమారుడు కొరకు ఎంతగానో దేవుని ఎదుట ఆమె ప్రాధేయపడుతుందో మనకి ఈ యొక్క పత్రిక పాఠములో మనం చూస్తూ ఉంటాము. తన కుమారుని విశ్వాస వీరుడిగా సిద్ధం చేయటానికి ఆ తల్లి పడినటువంటి తపన ఇంత అంత కాదు. మరి ఎప్పుడైనా నీ బిడ్డల కొరకు ఎప్పుడైనా నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేసావా? ఎప్పుడైనా నీ బిడ్డల కొరకు నీవు, ఇప్పుడు పరీక్షల సమయం వచ్చింది, ఈ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి నీ బిడ్డ కొరకు, లేక నీ కుమారుడు కొరకు, నీ కుమార్తె కొరకు ఎప్పుడైనా నీవు కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థించావా అనేది మనకు మనమే పరీక్షించుకోవలసినటువంటి ఈ శుభ గడియ ఇది. ఎందుకంటే ఎందరో తల్లులు తమ బిడ్డల కొరకు ప్రయాస పడితేనే కానీ ఆ బిడ్డల ప్రయోజకులు కాలేదు. చూడండి, ఇక్కడ మనము మత్తయి సువార్త 20వ అధ్యాయము 21వ వచనములో జెబెదయి కుమారుల యొక్క తల్లిని మనకి చూపిస్తాడు. చూడండి, నీవేమి కోరుచున్నావని ఆమెను అడిగేటప్పుడు ఆమె అంటుంది, చూడండి, నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నీ రాజ్యమందు నా కుమారులను ఒకని కుడివైపున ఒకని ఎడమవైపున కూర్చుండుటకు సెలవిమ్మని ఆ తల్లి అడుగుతుందట. మరి ఎప్పుడైనా మీరు అడిగారా? ప్రభా, నా కుమారుడు మంచి ఉన్నతమైన స్థితికి రావాలి, లేకపోతే ఇదిగో నీవు త్వరగా వస్తానంటున్నావు కదా, నీవు త్వరగా వచ్చేటప్పుడు మరి నేను, నా కుటుంబము, నా బిడ్డలు కూడా నీ రాజ్యములో ఒక స్థానాన్ని మాకు అనుగ్రహించండి అని ఎప్పుడైనా అడిగామా? జెబెదయి కుమారుల యొక్క తల్లి యొక్క ప్రేమట తన కుమారులను దేవుని ప్రక్క స్థానం అడిగింది. దేవునికి అనగా కుడివైపున ఒకడు
ఎడమ వైపున ఒకడు కూర్చుండి ఆ స్థానము, ఆ యొక్క స్థలము నా బిడ్డలకు అనుగ్రహించని ఆ తల్లి అడుగుతుంది. కనుక మనము కూడా అడగాలి. ఎందుకంటే తల్లి లక్షణాలు ఏంటంటే తల్లి నిర్మిస్తుంది. తల్లి యొక్క లక్షణం ఏమిటి? తల్లి నిర్మాణమును కలగజేస్తుంది. ఆదికాండం 3:20 బాగా గమనించండి. ఆమె జీవము గల ప్రతి దానికి తల్లి అంటే నిర్మాణకురాలు. ఆమె జీవం గల ప్రతి వానికి ఆమె తల్లి అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. అలాగనే 7:8 కూడా చూడండి, అక్కడ జత జతలుగా వారు నిర్మాణం చేయబడినటువంటి యొక్క వాడలోనికి ప్రవేశించారు. అంటే తల్లి నిర్మిస్తుంది. తల్లి ఏం చేస్తుంది? నిర్మిస్తుంది. తండ్రి పోషిస్తాడు. అవునా కదా? నిర్గమాకాండం 2:9 మనం చూస్తాం. చాలండి. ఆ ఫరో యొక్క కుమార్తె ఈ యొక్క తల్లి అయిన యోకేబేదుతో ఏమంటుంది? ఈ బిడ్డ నా కొరకు పాలిచ్చి పెంచుము. అలాగని తల్లి తన బిడ్డను తన ప్రాణముతో సమానముగా ప్రేమిస్తుంది. అంటములో సందేహము లేదన్నమాట. మొదటి రాజుల గ్రంథం 3:26 మనం చూస్తాం. తల్లి జ్ఞానమునిస్తుంది. జ్ఞానము బహుశా మనం చూస్తున్నాం. పిల్లలకి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు ఎవరంటే ఏమ్మా? తల్లి. తల్లి చెప్పిన మాటలు బిడ్డ నేర్చుకుంటుంది. అనగా మొట్టమొదటి ఉపాధ్యాయురాలు ఎవరంటే తల్లి. అందుకే ఆ తల్లి తన బిడ్డకి ఏం నేర్పిస్తుంది? జ్ఞానమును నేర్పిస్తుంది. కొలసీలకు రాసిన పత్రిక 2:3 మీరు చదువుకోవచ్చు. తల్లి కాపాడుతుంది. తన బిడ్డను కాపాడుకుంటుంది. అనగా ఎవరి చేతిలో చిక్కకుండగా, ఆ బిడ్డను ఎవరు అపహరించుకోకుండగా, ఆ బిడ్డ కనపడకపోతే ఆ తల్లి తల్లడిల్లిపోతూ ఉంటుంది. ఆ తల్లి తన బిడ్డను ఏం చేస్తుంది? కాపాడుకుంటూ ఉంటుంది. మత్తయి సువార్త 23:37 కీర్తన గ్రంథము 121:7 మనం చూస్తూ ఉంటాము. అలాగనే తల్లి ఆదరిస్తుంది. ఎలాగ ఆదరిస్తుంది అంటే యెషయా గ్రంథములు అంటాడు, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మను ఆదరిస్తానంటాడు. 66:13 అంటే తల్లి ఆదరించినట్లు ఆయన ఆదరించేవాడై ఉన్నాడు. తల్లి వేదన పడుతూ అనగా యొక్క మరి పిల్లలను కనేటప్పుడు ఆ పిల్లలను చూడగానే ఆ తల్లి పడినటువంటి ఆ వేదనంతా మరిచిపోయట ఆ బిడ్డను చూడగానే అనగా ఆనందిస్తుంది. ఆ బిడ్డను చూడగానే తల్లడిల్లిపోతూ ఉంటుందట సంతోషంతో. ఆ తల్లి తన బిడ్డ యందు సంతోషించేదయిందని జెఫన్యా గ్రంథము 3:17 మనకి చూపింపబడుతూ ఉంటుంది. అందుకే తల్లి ఎవరంటే నిర్మాణకురాలు. తల్లి నిర్మించేదయింది అనే విషయాన్ని మనము బాగుగా ఎరిగిన వారమై ఉండాలి. అటువంటి తల్లిని అనగా అటువంటి తండ్రిని మనము నేటి దినాల్లో ఏం చేస్తున్నామంటే సామెతల గ్రంథము 23:22 ఉన్నట్టుగా నిన్ను కనిన నీ తల్లిని అమ్మా నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించమంటే తండ్రి మాటే వినకుండగా తండ్రిని తోలనాడినటువంటి కుమారులు ఉన్నటువంటి సమాజంలో మనమున్నాము. అలాగని ఆ కింద వచనమంటుంది, నీ తల్లి ముదివేయందు ఆమెను నిర్లక్ష్యము చేయకము అనే మాట ఉంటే ఆమెను తీసుకెళ్ళి మనము బస్ స్టాండ్లోను రైల్వే స్టేషన్లోను అనాథ
శరణాలయంలో విడిచిపెట్టి ఎంతోమంది పరారైపోయినటువంటి కుమారులు కూడా చాలామంది నేటి దినాల్లో ఉన్నారు. అనగా ఇటీవల కాలంలో చాలామందిని మనం చూస్తున్నాము. అనగా ఒక ఆయన వచ్చి అంటున్నాడు, అయ్యగారు ఈ విషయం తెలుసా మీకు అన్నాడు. ఏంటన్నాను, తల్లిదండ్రులు లక్షలాది రూపాయలు కూడబెట్టారు, వాడిని పోషించారు, వాడిని చదివించారు, మంచి ప్రయోజకుని చేస్తారు. కానీ వాడు తన తల్లిని తీసుకెళ్ళి అనాథ శరణాలయంలో పెట్టాడు. మరి ఇదిగో తల్లి చనిపోయింది, వాడికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకుంటలేదు. అనగా వాడికి మెసేజ్ పెట్టాము, రాలేదు. వాడికి ఫోన్ చేస్తున్నా ఫోన్ ఎత్తుకుంటలేదు. అనగా తల్లి చనిపోయిందని పెట్టాము, వాడు అసలే మాట ఎత్తుకుంటలేదు. చూశారు. ఇక మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ సమాధి కార్యక్రమాన్ని వాళ్ళు చేసేసారు అయ్యగారు అన్నాడు. అనగా వాళ్ళు సమకూర్చినటువంటి ఆ యొక్క లక్షలాది రూపాయల ఆస్తి వాడికి కావాలి, కానీ ఆ తల్లిని అనగా యొక్క మరి మరణ సమయంలో తల్లి ప్రక్కన లేనటువంటి ఎందరిలో మనం చూస్తూ ఉంటాము. అందుకని అనగా మరి భక్తులు కట్టినటువంటి కీర్తనలు మనం పాడుకుంటాం. తల్లి తన బిడ్డను మరిచినా మరవచ్చేమో, కానీ నేను మాత్రం నిన్ను మరవనంటున్నాడు దేవుడు. అందుకని మరి నేటి దినాన మనము ఏ తల్లి ప్రేమ ఏ బిడ్డను ఏ యొక్క పొజిషన్లో నిలిపిందో మనము ఆ తల్లిలను మనము జ్ఞాపకం చేసుకుంటూ మన బిడ్డలను కూడా మనము ఏ పొజిషన్లో ఉంచాలి, మన బిడ్డల కొరకు మన స్థాయికి తగ్గట్లుగా మనము మన బిడ్డలను ఏ విధమైనటువంటి క్రమశిక్షణలో పెంచాలి. అలాగ పెంచకపోతే ఆ యొక్క నేరం మంది. అందుకే అంటున్నాడు, తండ్రులారా మీ పిల్లలకి కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచడు అంటున్నాడు. పెంచకపోతే తప్పు మంది, అవునా కదా? పెంచకపోతే తప్పు మంది. అందుకనే మనం పెంచి ఆ బిడ్డల ప్రయోజకులను చేసే గొప్ప ధన్యత దీవెన ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమీన్. మహోన్నతుడును సర్వోన్నతుడైన మా తండ్రి ప్రభా, ఇదిగో తల్లి ప్రేమను బట్టి ప్రభా, బైబిల్ గ్రంథములో ఎందరో తల్లులు ఉన్నారు నాయనా. ఆ యొక్క తల్లులు వారి బిడ్డలను నాయనా ఏ విధముగా ప్రేమించారు, ఏ విధముగా వారు ప్రయోజకులను చేశారు, అట్టి నాయనా విధముగా మా బిడ్డలను కూడా ప్రభా మేము క్రమమైన శిక్షలో పెంచి వారిని గొప్ప ప్రయోజకులుగా చేసే గొప్ప ధన్యత మాకు అనుగ్రహించమని మా మంచి బోధకుడైన క్రీస్తు ప్రభువును బట్టి బ్రతములాడుకొనుచు ఉన్నాము తండ్రి. మరణాత.